హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఎపిసోడ్ పూర్తవగానే సండే ఎపిసోడ్ పూర్తవగానే మండే నామినేషన్స్ గురించి ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా, అది కొంతసేపటికి ఎరేజ్ అయిపోతుంది. ఆ లోపల మీకు నేను షేర్ చేద్దామని దాని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రోమోలో స్టార్టింగ్ చూపించారు, నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అని చెప్పి బిగ్ బాస్ వాయిస్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోమ్ స్ప్రే టాస్క్ అయితే పెట్టారనమాట. తర్వాత సోనియా వచ్చేసరికి ఆదిత్య మీద ఫోమ్ వేస్తుంది. సోనియా కానీ లేదంటే ప్రేరణ, ఈ ఇద్దరిలో కన్ఫ్యూజన్. హెడ్ ఒకటి వెనక నుంచి చూపించారు, క్లియర్గా లేదనమాట. సో అది వీడియో ఫ్లాష్లో చూపించారు. నెక్స్ట్ ఆదిత్య మాట్లాడుతూ సోనియాతో నాకు కనిపించింది సోనియా ఒక్కటే అని చెప్తూ ఉంటుంది. అది నెక్స్ట్ ఫ్లాష్ అయిపోతుంది. నెక్స్ట్ నబీల్ వచ్చేసరికి సోనియాని నామినేట్ చేస్తూ ఫోమ్ వేస్తాడు. నబీల్ మాట్లాడుతూ నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయి, నా మాట ఎక్కడ వినపడట్లేదు అని చెప్పి అంటున్నాడు అనమాట. నెక్స్ట్ సోనియా కూడా వెంటనే రియాక్ట్ అవుతూ అప్పుడు ఎవరు తీసుకొని వచ్చారు వెనకాలకి అని చెప్పి సోనియా అడుగుతుంది. నబీల్ స్టార్ట్ చేస్తాడు తన పాయింట్ చెప్పడానికి. నేను ఒక్కడనే, నా పాయింట్ అయిపోయినాక నువ్వు మాట్లాడు, ఓయ్ మేడం అని, ఓ మేడం అని చెప్పి ఎక్కిరించడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత సోనియా అంటుంది కనీసం అని చెప్తూ ఉంటుంది. ఆ లోపలే నబీల్ ఓవర్లాప్ అయిపోయి ఎక్కిరించడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోతే నబీల్ వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీ మాట్లాడుతూ నా ప్రకారం నువ్వు ఫెయిల్ సంచాలక్, యు ఆర్ బయాస్డ్, నేను ఇక్కడే ఉంటాను పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నబీల్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ క్లియర్గా ఉండదు, ఓవర్లాప్ అయిపోయి ఉంటాడు పృథ్వీ. తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠన్ నామినేట్ చేస్తుంది. మణికంఠన్ నామినేట్ చేస్తూ చెప్తుంది ఏంటంటే ఎక్స్ప్లెనేషను, నీకు నీ మీద నమ్మకం లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని డౌన్ చేయొద్దు అస్సలు అని చెప్పి చెప్తుంది. అలా నామినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా రివర్స్ నామినేషన్, అంటే నార్మల్గా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు నబీల్ని నామినేట్ చేస్తూ తన క్లారిఫికేషన్ చేస్తుంది. ఫస్ట్ రౌండ్లో నువ్వు మీద పడి ఎత్తి పడేసావు కదా అమ్మాయిల్ని అని చెప్పి సోనియా క్లియర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నబీల్ అంటాడు ఆడ ఆల్రెడీ గొడవ నడుస్తుంది, ఫిజికల్ అయింది, ఈడ వచ్చి ఎక్స్ తీసుకుంటే నేను ఫేక్ ఎత్తి పడేసినానా, అయ్యో హౌ ఇస్ దట్ పాసిబుల్ అని గట్టిగా అరుస్తాడు. రీసౌండ్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక ఫోమ్ వచ్చి నబీల్ మీద సోనియా వేస్తున్నప్పుడు ప్రోమో కట్ అయిపోతుంది. ఇక్కడితో సగం ప్రోమో మనకు చూపించినట్టు. రేపు ఫుల్ ప్రోమో చూపిస్తారు. ఈ ప్రోమోనే రేపు ఫుల్గా చూపిస్తారనమాట. సో ఆ లోపల మీకు నేను ఎరేజ్ అయిపోతుంది. ఆ లోపల మీకు షేర్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.